ప్రయాగ్రాజ్లో వైభవంగా జరుగుతున్న మహాకుంభమేళకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. కోట్లాదిగా తరలివస్తుండటంతో జనాల్ని కంట్రోల్ చేయడం కోసం కొన్ని రోజుల పాటు ఘాట్ల వద్ద గంగా హారతి కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నారు. జనం రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఫిబ్రవరి 5 వరకు వారణాసిలో దశాశ్వమేధ్, శీత్లా, అస్సీ మొదలైన ఘాట్లలో జరిపే గంగా హారతిని నిలిపివేస్తున్నారు. చుట్టుపక్కల ప్రజలు అవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటికి రావద్దని పోలీసులు తెలిపారు. ఘాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయాగ్రాజ్కు వస్తున్న కొందరు భక్తులు వారణాసి, బనారస్ రైల్వే స్టేషన్లలో ఆగిపోవలసి వస్తుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు ఎక్కువగా అవటం వల్ల వారి సంఖ్య తగ్గే వరకు ఇతరులు ఎవరూ రావద్దని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన వల్ల ప్రభుత్వం పలు రద్దీ కార్యక్రమాలు చేస్తున్నారు. దీనివల్ల మహాకుంభమేళ ప్రాంతానికి వచ్చే వాహనాలను నిలిపివేస్తున్నట్లు, వీవీఐపీ స్పెషల్ పాసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చే వాహనాలను నిలిపివేస్తూ ఈ రోడ్లన్నీ వన్ వేగా మారుస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికీ 29.64 కోట్ల మంది భక్తులు మహాకుంభమేళకు వస్తున్నట్లు అంచనా.